నమస్తే విధులు స్వాతం లక్ష్యం సమాజీతం. మరి సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, ఎక్సైజ్ మినిస్టర్ కూడా పనిచేశారు. తనకంటూ ఒక పేరు ప్రతిష్టలు పదిలంగా ఉన్నాయి. ఒకప్పుడు అతను పేరు మోసిన వ్యక్తి ప్రజెంట్ కూడా మరి కాషాయధనంలోకి వెళ్తూ మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలనుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి మోత్కుపల్లి నరసింహ గారు ఉన్నారు. ఆయన పేరు నేను చెప్పడం కాదు, రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితులు. వారి మాటల్లోనే చాలా రోజుల తర్వాత సుదీర్ఘ ప్రస్తావన వారితో స్టార్ట్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఓకే. చాలా రోజుల తర్వాత ఇంటర్వ్యూస్ కూడా చాలా తగ్గినట్టు కొడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు 31 రోజు కూడా దాటింది. మీరు కూడా చాలా మాట్లాడారు. అసలు ఏమవుతుంది రాష్ట్రంలో? మరి కేంద్రం ఏమైనా జోక్యం చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ప్రభుత్వం ఉంటే పరిపాలన ఎవరైనా ఇట్లా చేశారా అనేదే మనం ఆలోచించాలి. ఇప్పుడు స్వతంత్రం వచ్చి ఈ 70 సంవత్సరాల కాలంలో కూడా ఏ ముఖ్యమంత్రి అన్నా ఎంప్లాయీస్ని అందరినీ నేను తీసేస్తున్నానని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని అయితే మనం చూడలేదు. మరి నేను కూడా 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా. చంద్రశేఖరరావు కూడా మాతోనే కలిసి పనిచేసినాడు. ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేసినాడు. చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసినాడు. ఎవరైనా ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరైనా చేశారా? దీని సంకేతం ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ఫ్యూడలిజానికి మారు పేరే చంద్రశేఖరరావు పరిపాలన. దొరతనం, అహంకారం నెత్తికెక్కితే ఎట్లా ఉంటుందో ఇప్పుడు మనకు క్లియర్ కనబడుతూ ఉంది. ఇది చాలా బాధాకరం, చాలా 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 బాధాకరం. నాలాంటి పేద వర్గాల నుంచి వ్యవస్థ మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాలాంటి వాడు మేము చాలా బాధపడుతున్నాం. రెండోది ఏంటంటే చంద్రశేఖరరావు నైజం ఇంత తీవ్రంగా ఈ రకమైన పరిస్థితుల్లో ఉంటుందని ఎవరం ఎక్స్పెక్ట్ చేయం. ఎందుకంటే మాతో కలిసి కూడా ఆయన ఉన్నాడు. కానీ ఈ రకంగా ఇంత దుర్మార్గంగా అసలు మనిషిగా ఉన్నాడా, ఆయన మరొక రకంగా ఉన్నాడా అనేది అర్థం కాని పరిస్థితిలో ఆయన యొక్క ప్రవర్తన కనపడతా ఉంది. అది కూడా ఎంప్లాయీస్ మీద కక్ష కనపడతా ఉంది. పేద ప్రజల మీద కూడా కక్ష కనపడతా ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఆయన మనుషులకు గలవడు. ప్రజాప్రతినిధి అంటే ప్రజలతో ఉండేవాడు ప్రజాప్రతినిధి. కానీ ఒక సెంటిమెంటును మాత్రమే అడ్డం పెట్టుకొని వచ్చినటువంటిది చంద్రశేఖరరావు గారు. ఆయన ఓన్గా వచ్చింది కాదు, అది ప్రజలందరూ త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. దురదృష్టం ఏంటంటే దాన్ని చంద్రశేఖరరావు గారు కొల్లగొట్టి తను వశం చేసుకున్నాడు, పర్వాలేదు. కానీ ఇంత దుర్మార్గంగా ఆనాడు త్యాగాలు చేసిన తెలంగాణ వాదులను దొక్కేశాడు, దళిత వర్గాలను దొక్కేశాడు. ఇవాళ ఏ ఒక్క వ్యక్తికి కూడా ఆ ఇంట్లకు ధైర్యంగా పోయేటువంటి సాహసం చేసే పరిస్థితి లేదు, ఇంట్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. ఎక్స్ మినిస్టర్లను గలవాడు, మాజీ ఎమ్మెల్యేలను గలవాడు, ప్రతిపక్ష పార్టీలను గలవాడు, వాళ్ళ మంత్రులను గలవాడు, వాళ్ళ ఎమ్మెల్యేలను గలవాడు. ఎవరిని గలవని ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రశేఖర్. అంటే ఎవరిని గలవలే అంటే దాని అర్థం ఏంటంటే ప్రజల సమస్యలు ఆయన గిట్టవు. ఆయన ప్రజల కోసం ప్రాతినిధ్యం వహించటం లేదు, ధనిక వర్గానికి భూస్వాముల కోసమే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా క్లియర్గా ఆయన మనస్తత్వం కనపడతా ఉంది. ఉదాహరణకి నియంత అనేది జనరల్గా పుస్తకాలు చదివాం, కానీ నియంత అనేది మనం ఎవరిని కూడా ఏ ముఖ్యమంత్రి, నేను కూడా 30 ఏళ్ళు ఉన్నాను, చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. ఏ ఒక్క వ్యక్తి కూడా సరే వాళ్ళు కొన్ని తప్పులు ఒప్పులు చేసినా ఇంత అహంకారంగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రిని నేను కూడా చూడలేదు. మన మీద రాజకీయాల కొరకు మాట్లాడటం, 50,000 మంది కార్మికులను నేను తీసేసినా, నేను డిస్మిస్ చేసినా అని చెప్పగలిగే పరిస్థితుల్లో తను మనసు ఎట్లా ఒప్పుకుందే నాకు అర్థం కాదు. అసలు ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థం కావటం. నిజంగా పాత చంద్రశేఖరరావు అయితే ఈ రకమైన నిర్ణయం తీసుకోడు. చంద్రశేఖరరావు గారి లోపల చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటంటే అహంకారం, ఏంటంటే ఫ్యూడలిజం. దొరలకు భూస్వాములు పాతకాలంలో ఎట్లయితే ఉన్నారో కరీంనగర్లో దొరలు ఎట్లా ఉన్నారు అని అనుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ చంద్రశేఖరరావు పరిస్థితుల్లో ఆయన నిజస్వరూపం అనేది కనబడతా ఉంది. ఇది సహించరానటువంటి పరిస్థితి. నేను అనేది ఏంటంటే ఇది ఏ రకంగా కూడా ప్రజలు దీన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేరు. ఎందుకు చెప్తున్నంటే ఆయనకు ఏదో ఆట విడుపులాగా అయిపోయింది. తెలంగాణ సెంటిమెంట్తోనే ఎట్లా గెలుస్తా, దానికి తోడు డబ్బులు విపరీతంగా సంపాదించాడు కాబట్టి ఇవాళ ఆ డబ్బులు పెట్టి నేను గెలుస్తా అనుకుంటుండే తప్ప ప్రజల ప్రేమతో నేను గెలుస్తాను అనుకోవడం లేదు. సెకండ్ టైం గెలిచినాక గర్వం ఎక్కువైపోయింది ఆయనకి. ఇది చాలా బాధాకరం. ఆయన మంచిగా నడుపుకోవాలని నా కోరిక. ఆయన ముఖ్యమంత్రి గిరి కోసం ఎవడు ఆశపడడం లేదు.
కానీ ఆయన మంచి పరిపాలన అందించి మంచి పేరు తెచ్చుకుంటే అందరం సంతోషపడతాం, దాంట్లో నష్టమేముంది. కానీ మన పరిస్థితి ఏమిటంటే అహంకారమే ముందు నడుస్తుంది, ఫ్యూడలిజమే ముందు నడుస్తుంది, దొరతనమే ముందు నడుస్తుంది. ఇది ఏ రకంగా కూడా క్షమించరాని నేరం చంద్రశేఖరరావు గారు చేస్తున్నారు. 50,000 మంది ఉసురు పోసుకుంటున్నాడు. 50,000 మంది బిడ్డలు ఇప్పటికే ఒక 20 మంది దాకా చనిపోయారు. డ్రైవర్లు, కండక్టర్లు, కొంతమంది అయితే గ్యాస్ ఉన్న శ్రీనివాసరెడ్డి అంటే ఆయన గ్యాస్ ఉన్న పూసుకొని తొగడ పెట్టుకొని చనిపోయాడు పాపం. ఆయనకేం కష్టం ఉండి కాదు, ఇంత దుర్మార్గమైన చర్య నా ఒక ముఖ్యమంత్రి అనేటువంటి బాధతోని గ్యాస్ ఉన్న బస్సులు 50,000 మంది కోసం ఆయన చనిపోయాడు, బలైపోయాడు. అదేవిధంగా సురేందర్ గౌడ్ ఆయన కూడా పాపం సూసైడ్ చేసుకొని చనిపోయాడు. తర్వాత చాలామంది డ్రైవర్లు, కండక్టర్లు, ఆటోలు వచ్చి రకరకాలుగా ఇవాళ రోడ్ల మీద పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. ఇది చూసైనా కనికరం కలగాలి, తన తప్పును ఒప్పుకోవాలి. అయ్యా నేను తప్పు చేశానయ్యా, అరే ఇట్లా జరుగుతుందని అనుకోలేదు, పొరపాటు జరిగిందని ప్రజలకు క్షమాపణ చెప్పాలి కేసీ. అప్పుడే అతను మనిషి అంటారు. లేకపోతే అతను మనిషిగా మాత్రం ఎవరు చరిత్రలో ఒప్పుకోరు. ఒక రాక్షసుడు అంటారు చూడు, రాక్షసుడు అంటే ఎట్లుంటాడో ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఇది దురదృష్టం. ఇది అతను వెంటనే విరమించుకోవాలి. కోర్టు మొట్టికాయలేసే ఏమండి, గవర్నర్ గారు మొట్టికాయలేసిరి. కోర్టు అయితే ఇది మానవత్వం కాదు, మానవీయ కోణం నుంచి చూడవయా చంద్రశేఖరరావు గారు అని కూడా చెప్పిరి. అయినా సరే ఎవరిని పట్టించుకోకుండా కోర్టు నన్ను కొడుతుందా, కోర్టు ఏం చేస్తుందని ధిక్కరిస్తాడు. కోర్టును కూడా ధిక్కరించే పరిస్థితుల్లో ఆయన ఉన్నారు, గవర్నర్ను ధిక్కరించే పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఇది చాలా బాధాకరం. దీని విషయంలో ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. విపరీతమైన కరప్షన్, విపరీతమైనటువంటి రౌడీజం ఇవాళ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, అసలు లా అండ్ ఆర్డరే లేదు ఇవాళ. నేను అనేది ఏంటంటే ప్రజల్ని ఏదో విధంగా మభ్యపెట్టి వినరా మభ్యపెట్టి బతకాలనేది సెంటిమెంట్ ఆటోమేటిక్. ఇక ముందు నీ సెంటిమెంట్ నడవదు, నీది కథలు ఏవి కూడా ప్రజలు ఏ విధంగా కూడా ఒప్పుకోరు. రాబోయే కాలంలో తగిన గుణపాఠం చంద్రశేఖరరావు చెప్పక తప్పదు. మన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ 4 సీట్లు గెలిచింది కదా, దాన్ని బట్టి చంద్రశేఖరరావు బుద్ధి వస్తుంది అనుకున్నాం. కాబట్టి అయినా ఆయన అహంకారంలో తేడా లేదు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఒక సీనియర్ నాయకుడిగా, ఒక దళిత నాయకుడిగా, మా దళితుల మాదిగోళ్ళకైతే అసలు మంత్రివర్గంలో పోయినసారి లేదు, ఈసారి లేదు. అసలు ఈ ప్రభుత్వాలు వచ్చేదే సంక్షేమ రాజ్యం. పేద ప్రజల కోసం ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ధనవంతుల కోసం కాదు, దొరల కోసం కాదు. పరిపాలన చేసేవాడు దొరలైతే ఎట్లుంటుందో ఇప్పుడు కనబడుతూ ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఇది జరగడానికి వీలేదు. ఏ ముఖ్యమంత్రి అయినా మాదిగలకు, బలహీన వర్గాలకు పెద్ద పెట్టేశారు. ఈ దుర్మార్గుడు మాత్రం అనుగదొక్కుతా ఉన్నాడు. ఏ 100 సంవత్సరాల కింద పరిస్థితి ఏ విధంగా ఉందో ఇవాళ అదే పరిస్థితి ఉంది. ఇది చాలా బాధాకరం. నాలాంటి వాడిని నిజంగా చెప్తున్నా, మేమేం ఆశపడి రాలేదు. నేనేం పైరవికారిని కాదు, నేనేం కాంట్రాక్టర్ని కాదు. నాకు కావాల్సింది వ్యవస్థ మారాలి, కులరహితమైనటువంటి వ్యవస్థ కావాలి అని కోరుకునేటువంటి ఈ పరిస్థితులలో మా అంబేద్కర్ ఏ విధంగా కోరుకున్నాడో, ఏ ఆలోచన విధానం కోసం అయితే మేమంతా రాజకీయాల్లోకి వచ్చామో ఇవాళ ఏది కనపడటం లేదు. ఇది తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. ఆర్టీసీ కార్మికుల కోసం అందరూ త్యాగాలు చేయాల్సినటువంటి అన్ని పార్టీలు కూడా ఏకంగా ముందటికి వచ్చి కేసీఆర్ దీపోయేంత వరకు కూడా పోరాటం చేస్తామనేటువంటిది అందరూ చెప్తున్నారు. ఆయనకు సిగ్గుండాలి. 50,000 మంది రేపు చూడు 2 రోజుల్లో కూడా మీరు కనుక జైలు కాకపోతే మీ సంగతి చూస్తా, మీకు ఉద్యోగాలు ఉండయి, మిగతా బస్సులను కూడా నేను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానని వార్నింగ్ ఇచ్చినా ఎవరైనా భయపడ్డారండి? ప్రజలు భయపడరండి. నువ్వు వాళ్ళలో ఒక్కడివి. నేను కాక మొన్న వాళ్ళు ఓట్లు వేస్తే నువ్వు వాళ్ళు కూర్చున్నావు గదే మీద, రేపు వాళ్ళు ఓట్లు వేయరు, నువ్వు దిగి ఇంటికి పోవాల్సి వస్తుంది. కాబట్టి నీ వార్నింగులు గిర్నింగులు అనేది ప్రజల మీద వ్యక్తుల మీద నడుస్తుండొచ్చు, కానీ ప్రజల మీద నడువు. ఆ ప్రజల ఉసురు కొట్టిపోతాడనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. తప్పకుండా దానికి సంపూర్ణమైన మద్దతు ఉండాల్సిన అవసరం ఉంది, ఇస్తాం. కరీంనగర్లో కూడా మన బాబు అంతిమయాత్రకు సంజయ్ అక్కడ పోతే పోలీస్ వాళ్ళు అతని పైన కూడా అదే చెప్పాను కదా. ఇప్పుడు ఎవరికి గౌరవం లేదు. ప్రతిపక్ష పార్టీలు అంటే లెక్కే లేదు. సిపిఐ అనమాట సూది దబ్బడం పార్టీ అంటాడు. బీజేపీ పార్టీ అంటే శివాల మీద పిలాలు ఎరుకునే పార్టీ అంటాడు. మోదీ అంటే మోదా గీదే అంటాడు. అమిత్ షా అంటే అమిత్ షానా ఏదో అంటాడు. ఇవన్నీ వ్యంగ్యంగా మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా అన్ని పార్టీలను. కాబట్టి ఇవాళ అన్ని జనరల్గా ఏ పార్టీ అయినా ఒక ముఖ్యమంత్రి అయితే మిగతా ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించి రాజ్యాలు చేశారు. ప్రతిపక్ష పార్టీలకే అవకాశం ఇచ్చి వీళ్ళ తప్పులు ఏమున్నాయో తెలుసుకొని వారు సరి చేసుకునేటువంటిదే ప్రజాస్వామ్యం. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదు గత 6 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా.
చంద్రశేఖరరావు పరిపాలన తప్ప అసలు ప్రజాస్వామ్యమే లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇవాళ కొనసాగుతూ ఉన్నది. తీవ్రంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీలు లేకుండా ఎక్కడ కూడా అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రతిపక్ష పార్టీలు లేని దగ్గర కూడా ప్రతిపక్ష పార్టీగా ఒకరు ఉంచి మాట్లాడిపించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. కానీ ఇది చాలా దుర్మార్గంగా ఆయన వ్యవహారం చేస్తూ ఉన్నాడు. మనం చూద్దాం ఇవాళ ఏందంటే ఎంఆర్ఓ చనిపోవటం అంటే ఎవరన్నా చరిత్రలో ఎక్కడన్నా జరిగిందా? ఎంఆర్ఓను ఆఫీసులోనే కాల్చి చంపే పరిస్థితి ఎక్కడన్నా వచ్చిందా? అంటే చంద్రశేఖరరావే అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంతా తింటున్నారు, తాగుతున్నారు, లంచాలు తీసుకుంటున్నారు అంటాడు. ఆ రకంగా మాట్లాడటం వల్ల వాళ్ళ యొక్క ఎంఆర్ఓలు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ అధికారులను చాలా చులకనగా ముఖ్యమంత్రి గారు మాట్లాడటం వల్ల మరి పరిస్థితులు ఈ విధంగా వస్తున్నాయి అనేది మనకు నిదర్శనం. ఇది పాపం ఆ విజయారెడ్డి ఇద్దరు చిన్నపిల్లలు పత్రికల్లో చూస్తే మనకే కళ్ళకు నీళ్ళు వస్తాయి. చాలా బాధాకరం. ఇప్పుడు ఆ అమ్మాయిని అక్కడేసి కాల్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు కేసీఆర్ నుంచి ముఖ్యమంత్రి నుంచి వచ్చినాయి కాబట్టి ఆ ఇన్సిడెంట్ జరిగిందని చాలామంది చెప్తున్నారు. నేనే కాదు, చాలామంది చెప్తున్నారు. నాకు కూడా అంత మొత్తం లోతుగా చూస్తే చాలామంది చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రతి ఆయన అనుచరులంతా ఆయన పార్టీకి సంబంధించినంతా పైరుకారులే, రియల్ ఎస్టేట్ బిజినెస్ దారులే. కాబట్టి వాళ్ళు టోటల్గా దాన్ని ఇన్వాల్వ్ అయ్యి అందరినీ కూడా నాశనం చేసి వాళ్ళు బతకాలనుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉన్నది. ఎంప్లాయీస్ని అందరినీ కూడా విడదీసి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇది చాలా మంచిది కాదు. ఎంప్లాయీస్ అంతా ఒకటి కావాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఒకటి కావాలి, అధికారులంతా ఒకటి కావాలి. ఇతని నాయకత్వంలో ఎవరికి మర్యాద లేదు, ప్రజలకు లేదు, అధికారులకు లేదు, ప్రతిపక్ష పార్టీలకు లేదు, జడ్జీలకు లేదు, గవర్నర్కు లేదు. ఎవరికి లేని మర్యాద లేని ప్రభుత్వం ఏదైనా ఉంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వం. దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండిద్దాం. హుజూర్నగర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు సభనే క్యాన్సిల్ చేసుకున్నటువంటి వ్యక్తి గెలుపు రాగానే ప్రెస్ మీట్ పెట్టి టీఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వం మీద ఆ దుమ్మెత్తి పోసేటందుకే ప్రతిపక్షాలు అన్నీ కలిసి అక్కడ ఓడగొట్టాలనుకున్నాయి కానీ ప్రజలు సరైన తీర్పిచ్చారు అని అన్నారు మాట. నేను మాట చెప్తా. ఎప్పుడైనా బై ఎలక్షన్ వస్తే జనరల్ గవర్నమెంటే గెలుస్తుంది. ఉదాహరణకు చెప్తా నీకు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ పాలేరులో ఎమ్మెల్యేగా ఉండే, ఆయన చనిపోయాడు. బై ఎలక్షన్ వచ్చింది. అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారిని అక్కడ నిలబెట్టారు. గవర్నమెంట్ ఏమో కేసీఆర్ గవర్నమెంట్ ఉంది, ఫుల్ ప్రెడ్జ్డ్ గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఉండి బై ఎలక్షన్లో పోటీ చేస్తే తుమ్మల నాగేశ్వరరావు గారు 50,000 మేరతో గెలిచారు. ఏది మన దామోదర్ రెడ్డి వాళ్ళ అన్న. కాబట్టి బై ఎలక్షన్లో తుమ్మల నాగేశ్వరరావు పెడితే 50,000 మీద. మళ్ళీ అదే నిన్న జనరల్ ఎన్నికలు వస్తే మరి ఓడిపోయారు. జనరల్ ఎన్నికలు వేరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు నంద్యాలలో బంపర్ మెజార్టీతో గెలిచాడు ఆనాడు కూడా, ఆయన కూడా. మరి జనరల్ ఎన్నికలు వచ్చేటప్పటికి ఓడిపోయారు. కాబట్టి బై ఎలక్షన్ ఎప్పుడు కూడా మనం లెక్కలోకి తీసుకోవద్దు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే అక్కడ జరిగిన విషయం చాలామందికి తెలియంది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన చాలా కాలంగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కోదాడైతేనేమి, హుజూర్ నగర్ అయితేనేమి ఆయన ఆధీనంలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినారు. ఒకసారి భార్య కూడా పనిచేసింది. భార్య భర్తలు ఇద్దరు కూడా పనిచేశారు. జనానికి ఏంటంటే ఎక్కువ కాలం ఉండటం వల్ల కూడా కొంత వ్యతిరేకం వస్తుంది సహజంగా. దాన్ని వాళ్ళేమి కరప్ట్ అని నేను చెప్పను, కానీ నార్మల్గా ఎక్కువ కాలం ఉంటే ఎవరి మీదనైనా కొంత ఈర్ష్య కూడా వస్తుంది. ఏమంటే ఆ ఈర్ష్యలో భాగం ఏంటంటే గవర్నమెంట్ లేదు కదా, ఈ గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి వేసుకుంటే ఏదో పనులు అవుతాయని కూడా జనం ఆలోచించినటువంటి విషయం. చంద్రశేఖరరావు మూటలు కోట్లు పంపించి దగ్గర 200 కోట్ల రూపాయలు హుజూర్ నగర్లో పంచిన తర్వాత ఇప్పుడు రైతు బంధు ఉందండి. రైతు బంధు విషయంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతు బంధు స్కీమ్ 100% ఇంప్లిమెంట్ కాలేదు. హుజూర్ నగర్లో మొత్తం 100 ఎకరాలు ఉన్నోనికి 50 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా లక్షల రూపాయలు మరి పెట్టి కొన్నటువంటి ప్రభుత్వ సొమ్మును ఓటు కోసం పెట్టి కొని గెలిచే సంస్కృతి చంద్రశేఖరరావు ప్రవేశపెట్టాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏం చేయాలంటే నువ్వు సంవత్సరం ముందు ఇంప్లిమెంటేషన్ వరకు చేసి అప్పటిదాకా ఆపేసేయాలి నువ్వు. కానీ ఎన్నికల కోసమే 10 రోజుల ముందు ఎన్నికల కోసం ఓట్ల కోసం డబ్బులు పంచి ప్రభుత్వ సొమ్ము పెట్టి ఓట్లు కొనుక్కునేటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే చంద్రశేఖరరావు. కాబట్టి ఇట్లా అనేక రకాలుగా చేసి అక్కడ గెలవడం జరిగింది తప్ప రేపు జనరల్ ఎన్నికలు వస్తే తెలుస్తుంది అసలు హుజూర్నగర్లో మళ్ళీ ఎవరు గెలుస్తారు అనేటువంటిది కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం ఖచ్చితంగా ఈ రాష్ట్రం మీద ఒక నిఘా వేసి పెట్టింది.
చంద్రశేఖరరావు గారు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలను ఎప్పటికప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆర్టీసీ విషయంలో కూడా వాళ్ళు నిఘా వేసి ఉంచారు. ప్రజలందరినీ చంపుతామంటే ఊకుంటుందండి కేంద్ర ప్రభుత్వం? ఏమి ప్రజలందరి శవాల మీద ఇవాళ ఆయన పిల్లలు ఎరుకునేది ఆయనకే అలవాటు తప్ప ఎవరికి లేదు. కాబట్టి తప్పకుండా ఆయన మీద రాబోయే కాలంలో తగిన విధంగా చర్యలు ఉంటాయి. ఆయన ప్రభుత్వం కూడా రాబోయే కాలంలో ఉండదు. తప్పకుండా రేపు రాబోయే కాలంలో ప్రజాప్రభుత్వంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. రంగం సిద్ధమైనట్టేనా 9 తారీఖు రోజు? 9 నాడు మొన్న 4th నాడు అమిత్ షాను పెద్దలు అమిత్ షా గారిని కలవటం జరిగింది. ఆయన కూడా చాలా బాగా గౌరవంగా నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేశారు. చాలా సంతోషం. సరే, ఒక 15 నిమిషాలు వారితో కూడా నేను మాట్లాడాను. ఒక సీనియర్ నాయకుడిగా ఈ రాష్ట్ర పరిస్థితులని చెప్పాను. ముఖ్యంగా ఆర్టీసీ విషయం కూడా చెప్పాను. ఎంతమంది బలైపోతున్నారు, ఎంతమంది దీనివల్ల ఆగమైపోతున్నారు, వాళ్ళ బిడ్డలు ఏమైపోతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏమైపోతున్నారు, వాళ్ళ చదువులు ఏమైపోతున్నాయి, ఇవన్నీ కూడా వారి దృష్టికి తేవటం జరిగింది. రాష్ట్ర పరిస్థితి కూడా బలహీన వర్గాల పరిస్థితి కూడా వారి దృష్టికి తేవటం జరిగింది. ఏదేమైనా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం యొక్క దుర్మార్గాలని ఎప్పటికప్పుడు నిఘా వేసి చూస్తూ ఉన్నది. చంద్రశేఖరరావు గారు ఇప్పటికైనా తప్పని ఒప్పుకొని ప్రభుత్వాన్ని ఏలుకోవాలి తప్ప నియంత పాలన పాత్ర. మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నిజాం ఉండండి, నిజాము తెలంగాణ మరి ఆయన ఎందుకు పారదోలారండి? ఆయన మొత్తంగా జనాన్ని దోసుకొని తింటా ఉంటే వరంగల్లో మహిళలను 500 మందిని బట్టలు ఇప్పేసి బతుకమ్మలాడిచి కొట్టి బతుకమ్మలాడించినటువంటి దుర్మార్గుడైనటువంటి నిజాం అని అందరూ చెప్తారు. వేలాది మందిని చంపిండు నిజాం అని అందరూ చెప్తారు. చంద్రశేఖరరావు ఏమంటాడంటే నిజాం అంత గొప్పోళ్ళు లేడంట. అంటే నియంతను ఒక నియంత మెచ్చుకుంటాడు తప్ప మిగతా ఎవడు మెచ్చుకుంటారండి? కాబట్టి సేమ్ ఉన్నాయి. కాబట్టి నిజాం వారసుడు ఎవరు అంటే ఇప్పుడు చంద్రశేఖరరావు అని చెప్పొచ్చు. కాబట్టి నిజాం వారసుడు ఉండడానికి వీల్లేదు. ప్రజాస్వామ్యవాది ఉండటానికి అవకాశం ఉందే తప్ప నిజాం వారసుడు ప్రభుత్వంలో ఉండటానికి వీల్లేదు. అదే ప్రజలు చేయబోయే నిర్ణయం రాబోయే కాలం. ఎంఐఎం పార్టీ కూడా సపోర్ట్ ఇస్తున్నట్టుంది. ఆర్టీసీ ఎవరైతే ప్రభుత్వంలో ఉందో మీరు ఖచ్చితంగా జైన్ కావాలని చెప్తున్నారు. దీని మీద మీ స్పందన ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఒకటి గమనించండి. ఇప్పుడు ఎంఐఎం పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే హృదయం లేకపోతేనే అట్లా మాట్లాడుతుంది. ఇదే రాజకీయాల కోసం అవసరం లేదు. ఆర్టీసీ కార్మికులంతా ఏమన్నా సిపిఐయా, సిపిఎమ్మా, కాంగ్రెసా, బీజేపీ? వాస్తవంగా చెప్పండి, వాళ్ళంతా టీఆర్ఎస్ కోటేశారు. ఏమండి, టీఆర్ఎస్ కోసం 30 రోజులు అనుకుంటాను వాళ్ళు స్ట్రైక్ చేశారు, సమ్మెలో పోయారు. ఏ ప్రభుత్వం అన్న వాళ్ళు డిస్మిస్ చేసిందండి? అట్లా కనుక డిస్మిస్ చేసింటే ఈయన ముఖ్యమంత్రి అయ్యేవాడా? ఉద్యమాలు చేసిన వాళ్ళందరినీ లోపల పెట్టాలనుకుంటే చంద్రశేఖరరావు గారు మొట్టమొదటి లోపల పెట్టాలి. కానీ పెట్టారు ఎవరన్నా? ప్రజాస్వామ్యంలో పోరాటాలు అనేటువంటి ప్రజాస్వామ్య హక్కు, సమ్మె చేయటం అనేది వాళ్ళ హక్కు, వాళ్ళ డిమాండ్స్ను సాధించుకోవటం అనేది ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ హక్కు. కాదని నువ్వు చెప్తే ఎవరింటారండి? ఇలా కోర్టులు తల్లి తండ్రిలాగా ముందుకు వచ్చి కాపాడుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఈయన ఏం చేయలేడు. ఈయన 50,000 మందిని తీసేసే హక్కు కానీ ధైర్యం కానీ చంద్రశేఖరరావు గారికి లేదు. కేంద్ర ప్రభుత్వం ఉన్నదక్కడ. ఏ పరిస్థితుల్లో కూడా చంద్రశేఖరరావు యొక్క చర్యలు సాగవు. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. 24 డిమాండ్లలో ఒక విలీనం తప్పించి మిగతావన్నీ సానుకూలంగా అని చెప్తుంది కదా ప్రభుత్వం. ఆ విలీనం అనేది మరి మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాలు అయితే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అయితే, సిపిఐ ఉన్నటువంటి రాష్ట్రాలు అయితే ఎందుకు చేయట్లేదు అన్నట్టుగా ఇప్పుడు విమర్శలు చేస్తుంది. నేను ఒక మాట చెప్తా, ఇదన్నీ బుద్ధి లేని మాటలు. మరి ఎవరు చెప్పమంటా అండి? రేపు ఆర్టీసీ కార్మికులంతా సమ్మెలో పోయినప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ మూమెంట్లో ఇదే చంద్రశేఖరరావు ఏం మాట్లాడినాడు? ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తాము మన ప్రభుత్వం వస్తే అని చెప్పినాడు. ఈయన చెప్పాడా లేదా? రికార్డెడ్ ఉంది కదా, మనం ఏదో నోటికి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాడా లేదా? చెప్పినందుకు వాళ్ళు అడుగుతున్నారు. ఒక పాయింట్, డబ్బులు లేని రాష్ట్రము ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తానని చెప్పాడు, ఇస్తానని నిర్ణయం చేశారు. మరి నీకేం పుట్టింది? ప్రభుత్వం రిచ్దే స్టేట్ కదా ఇది, డబ్బులు ఉన్నాయి కదా. 100 ఎకరాలు ఉన్నోనికి కూడా రైతు బంధు కింద డబ్బులు ఇస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో పేద కార్మికుడికి జీతాలు ఇవ్వలేరండి మీరు? నాకు అర్థం కాదు. కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే మోసం దగా కోసమేమో పైసలు ఉంటాయి, నిజంగా పరిపాలన కోసం ప్రభుత్వ అధికారులు అడిగిన దానికే డబ్బులు ఉండవా? అసలు 60,000 కోట్ల రూపాయల డబ్బులునే నువ్వే చెప్తున్నావు. ఈ 60,000 కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించిన ఆస్తే కదా సార్, నువ్వు తెచ్చినావా? ఈ ఉద్యోగస్తులు రాస్తుంటే ఎవరినన్నా ఒక ఉద్యోగం నువ్వు ఇచ్చినావా? ఎప్పుడో నుంచో ఉద్యోగం ఉన్న వాళ్ళను నువ్వే వచ్చి
ఇలా తీసేస్తున్నట్టు ఎంతవరకు సమంజస్తున్నారు అది? కాబట్టి ఇదంతా దుర్మార్గం. దీన్ని ఏ రకంగా ఎవరు సహించరు. ఇప్పటికైనా ప్రభుత్వం వెనుకకు తగ్గాలి. తగ్గకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు. చంద్రశేఖరరావు ఆయనకు బుద్ధి ఉందండి. మొత్తం 5వ తారీఖు లోపలన 5వ తారీఖు రాత్రి 1 గంట వరకు 2 గంటల వరకు టైం ఇచ్చాడు. ఎవరైనా చేరారండి? మా అయితే 100 మందో 200 మందో చేరినట్టున్నారు. అసలు నిజంగా నీకు ఏమాత్రం రాజకీయంగా విలువలు ఉండడం అయితే వెంటనే రాజీనామా చేయాలి. నీ మాటకే విలువ లేదు. ప్రజలు ఎవరు లెక్క చేయడం లేదు నీ లెక్క నిన్ను అసలు. కాబట్టి నువ్వు లెక్క లేని ముఖ్యమంత్రి అంటే ఓన్లీ చంద్రశేఖర్. ఆయనంతలో ఆయన ఇజ్జత్ తీసుకుంటున్నాడు, ఆయనంతలో ఆయనే ఎగిసి పడుతున్నాడు. ఇవన్నీ రాబోయే కాలం ఉన్నాడు. ఆర్టీసీ కార్మికులకు జీతాలు చాలా ఉన్నాయి, పెంచాము ప్రభుత్వం వచ్చిన తర్వాత, డబల్ చేశాము అని అంటున్నారు కదా. అది కాదమ్మా, వాళ్ళు అడుగుతున్నది ఏంది? డబులా త్రిబులా? వాళ్ళకున్న 20,000 రూపాయలండి. 20,000 రూపాయలే వస్తున్నాయని వాళ్ళు ఓపెన్గా వాళ్ళ యొక్క శాలరీ పేమెంట్ స్లిప్స్ కూడా చూపించారు వాళ్ళు. కాబట్టి అన్ని అబద్ధాలే. ఆయన జీవితంలో చంద్రశేఖరరావు అబద్ధాల కోరు. చంద్రశేఖరరావు రోజు మాట్లాడేది అబద్ధమేనది తప్ప ఇంకోటి లేదు అసలు. ఎవరైనా చెప్తారండి? మిగతా ప్రభుత్వ జీతాలు బాగుంటే మరి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో సమానంగా మరి వాళ్ళు ఎందుకు అడుగుతారు సార్? మీరు ఎక్కువనే తీసేసుకోండి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన జీతాలు ఇవ్వండి, వాళ్ళకి ఎక్కువ జీతాలు ఉంటే వాపసు తీసేసుకోండి, తప్పేమంది? కాబట్టి ఇదంతా మోసపూరితమైనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిని నేను ఏం చెప్తే అది నడుస్తుంది అంటే అది నడవదండి. ప్రజాస్వామ్యంలో నడిచే ప్రసక్తే లేదు. ప్రాణాలను వదులుకుంటారు తప్ప. చూస్తున్నావు కదా ఇప్పుడు ఇలా ఎంతమంది చచ్చిపోయారు సార్? ఒక 20 మంది దాకా చనిపోయినట్టున్నారు. 20 మందికి మరి ప్రాణాలు వదిలేరా లేదా? రేపు నువ్వు ప్రైవేట్ బస్సులో పెడితే వాళ్ళంతా రోడ్ల మీద పడి బస్సులకు అడ్డంగా చావడానికి సిద్ధంగా ఉన్నారే తప్ప నీ యొక్క ఆలోచన విధానం నడిపించడానికి వీల్లేదని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణమైన మద్దతు ప్రజల నుంచి వస్తూ ఉంది, అన్ని రాజకీయ పార్టీల నుంచి వస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు ఏ రకంగా కూడా ఆ నిర్ణయాన్ని అమలు చేస్తే మాత్రం అది తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. చనిపోయినటువంటి 20 మంది కూడా ప్రతిపక్షాలు ఎవరైతే నాయకులు రెచ్చగొట్టడం వల్ల చనిపోయారు, దాని వెనకాల ప్రతిపక్షమే ఉందన్నట్టు కూడా అంటారు కేసీఆర్. ఒక మాట 50,000 మందిని తీసేస్తున్నా అని చెప్పింది ఏ పార్టీ చెప్పింది సార్? చెప్పినోడు కేసీఆర్ కదా. నువ్వు రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల వాళ్ళు చచ్చారు తప్ప లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారండి? ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నీ యొక్క తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే అయితేనే నువ్వు, లేకపోతే ఇంకొకరి మీద వేసేటువంటి పద్ధతి కూడా ఇది మంచిది కాదు. ఇప్పటికైనా ఆయన తగ్గాలి, తప్పును ఒప్పుకోవాలి, ప్రజల ముందు ముక్కు నాలుగు రాయాలి, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆంధ్రలో ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారో ఆ విధంగా మీరు చేయాలి. ఇచ్చిన మాట కోసమే కదా ఎవరైనా చేసేది. ఆ విధంగా చేసే తప్ప ప్రజలు ఒప్పుకోరు. ఆర్టీసీ కార్మికులు ఏ పరిస్థితుల్లో కూడా వెనక తగ్గే ప్రశ్నే లేదు. రాబోయే రోజులలో ఒకవేళ కేసీఆర్ కనుక టీఆర్ఎస్ ప్రభుత్వం కనుక ఒప్పుకోకపోతే ఎలా ఉండబోతుంది? అసలు ప్రభుత్వం ఉండదు సార్. ఈవెన్ మధ్యంతర ఎన్నికలు వచ్చినా రావచ్చు. నేను అది కూడా చెప్తున్నా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 50,000 మంది ఉద్యోగులు ఇవాళ ఊరేసుకొని సూసైడ్లు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఏ ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకున్నా సార్? సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకున్నట్టు అది. కాబట్టి ఇవన్నీ చూడటానికే కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి ఉంది. కాబట్టి ఆ పరిస్థితి వస్తే మాత్రం ఈ ప్రభుత్వం ఎక్కువ ఉండడానికి వీల్లేదు. తర్వాత విజయారెడ్డి ఎంఆర్ఓ వచ్చిందంటే ఎంఆర్ఓను ఆఫీసులో కాల్చారంటే ఎక్కడన్నా చరిత్రలో ఎక్కడన్నా సిగ్గుతో తలంచుకోవాలి కేసీఆర్. యూ మస్ట్ రిజైన్ ఫర్ దట్ వన్ కాజ్. ఎథికల్ చీఫ్ మినిస్టర్, ఎథికల్ మినిస్టర్, ఎథికల్గా ఉండే ఎమ్మెల్యే ఎవడైనా సరే నిజంగా తప్పు చేస్తే, తప్పు అనిపిస్తే వెంటనే రాజీనామాలు చేయాలి. అది రాజకీయం. డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, డబ్బులు పెట్టి ఓట్లు తెచ్చుకోవాలి, డబ్బులు పెట్టి పరిపాలన చేసేది పరిపాలన సార్. పేదోళ్ళ కోసం త్యాగం ఏమైనా చేసావా నువ్వు? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నావు, నువ్వే అనుభవిస్తున్నావు. దళితులకు ముఖ్యంగా మాదిగ మాలకు గత 6 ఏళ్ళు నువ్వు మంత్రి పదవులు ఇవ్వకుండా అవమానపరిచావు. బీసీలకు ఒకరికి ఇద్దరికి ఇచ్చినా నీ కుటుంబమే పరిపాలన చేస్తుంది తప్ప ఇంకెవడి పరిపాలన అక్కడ లేదు. ఏమండి, పెద్దోళ్ళ యొక్క పరిపాలన పెద్ద కులాలకు ప్రాతినిధ్యం ఇస్తున్నావు తప్ప పేదోడికి ఎవడికి నువ్వు నీ యొక్క పరిపాలనలో ఎవరికి వాయిసే లేదు, మాట్లాడే హక్కే లేదు. మొనగాడు ఎవరు, మన ఈటల రాజేంద్ర గారు మాట్లాడారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక మొనగాడు ఉండే అనిపించింది బలహీన వర్గాలకు. నేను అనేది ఏంటంటే కేసీఆర్ పరిపాలన అనేది ప్రజామోదం కలిగినటువంటి ప్రభుత్వం కాదు. ప్రజలు దీన్ని అంగీకరించటం లేదు. టైం కోసం చూస్తున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడు? 4 ఏళ్ళు ఉంది కదా అనుకుంటున్నాడు. 4 ఏళ్ళు కాదు, 4 నిమిషాలు కూడా ప్రజలు ఓర్చుకోవడానికి సిద్ధంగా లేరు. లాస్ట్ అసెంబ్లీలో
ఇంకా 3 టర్ములు నేనే ఉంటాను సీఎం అని ధీమాగా చెప్పారు. ఎవరైనా చెప్తారు సార్, పోయే కాలం వస్తే గట్లే చెప్తారు. ఎవడైనా చెప్తాడా సార్? ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయించినట్టు మనం ఉంటామని చెప్పాలి కానీ నేను 4 సార్లు ఉంటాను. ఆయన వయసే సరిపోదు, ఎట్టుంటాడు సార్? 4 సార్లు అంటే 20 ఏళ్ళు. 20 ఏళ్ళు ఈయన ఉంటాడా? ఇప్పుడు 65 ఏళ్ళకి వచ్చినాడండి ఆయన. నాకు కూడా 65 ఏళ్ళకి వచ్చింది. 20 ఏళ్ళు ఎక్కడ బతాం సార్? 20 ఏళ్ళు అంటే చెప్పండి ఎన్ని ఏళ్ళు కావాలి? 100 ఏళ్ళు వస్తామా మనం ఈ రోగాలు నొప్పులతోని షుగర్లతోని? ఇది అయ్యే పని కాదు. కానీ అహం అంతే. అహం ఎందుకో మరి మనకు అర్థం కానటువంటి అహం ఆయన దగ్గర ఉంది. తప్పకుండా దానికి తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి. ముక్కుసూటిగా ఉండే నరసింహులు మరి బీజేపీ పార్టీలకు ఇంతకుముందు కూడా మీ అనుచరులు చాలామంది వచ్చారు టీడీపీ నుంచి కూడా. అక్కడ కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంతా ఆల్రెడీ వివేక్ గారు కూడా జాయిన్ అయ్యారు. మరి అందులో ఎలా ఉండబోతుంది మీ పాత్ర? ఏమన్నా మీ కమిట్మెంట్ ఉందా? మీకు ఒక మాట చెప్తా. పార్టీ అన్నప్పుడు మనం ఒక కమిట్మెంట్తో చేరాలి. కేసీఆర్ దుర్మార్గాల్ని ఎండగట్టాలన్నా కంట్రోల్ చేయాలన్నా ఒక వేదిక అయితే ఉండాలి. ఇవాళ కరెక్ట్గా కేసీఆర్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేయగలిగిన పార్టీ ఒక బీజేపీ కనపడుతుంది. అది మోడీ నాయకత్వంలో కనపడుతూ ఉంది. కాబట్టి ఇవాళ చాలామంది అలా ఆలోచన చేస్తూ ఉన్నారు. అన్ని పార్టీల నుంచి కూడా బీజేపీలోకి వస్తారనేటువంటి అభిప్రాయం నాకు ఉంది. ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత చాలా పెద్ద మొత్తంలో చేరతారు బీజేపీలో. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. మొన్న జరిగిన హుజూర్నగర్ ఎన్నికల్లో కేసీఆర్ కూడా ఒక మాట అన్నారు, వాళ్ళ సీట్లే వాళ్ళ లక్షణాన్ని, వాళ్ళకు వచ్చినట్టు ఓట్లే వాళ్ళ లక్షణాన్ని తెలియజేస్తాను అన్నారు. మరి అలాంటి పార్టీలో మీరు దాన్ని లెక్కలోకి తీసుకోదని ఇంతకుముందే చెప్పారు. విషయం ఏంటంటే బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఏ ఎన్నికలైనా అట్లే ఉంటుంది. రెండోది అట్లా అనుకుంటే మరి కేసీఆర్కి అంత ధైర్యం ఉంటే మరి కరీంనగర్లో ఓడిపోయారు కదా, అక్కడ ఆయన ఎవరు సంజయ్ గెలిచాడు. మరి ఆ రోజు ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు? ఆ తర్వాత కవితమ్మ ఓడిపోయింది కదా, మరి ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు? అదేవిధంగా అక్కడ ఆదిలాబాద్లో గెలిచారు కదా, కిషన్ రెడ్డి గారు గెలిచారు కదా, మంత్రి అయ్యారు కదా, మరి ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు? ఇవాళనే ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇదంతా కూడా కోట్లు ఖర్చు పెట్టి యంత్రాంగాన్ని అంత ముందు పెట్టి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారే తప్ప మరొకటి కాదు. దాన్ని బీజేపీ పార్టీ కూడా లెక్కలోకి తీసుకోలేదు. ఎన్నికను కూడా లెక్కలో, అందుకని పెద్దోళ్ళు ఎవరు పోలేదు చూడండి. మీరు పెద్దోళ్ళు ఎవరు పోయి అక్కడ ప్రచారం కూడా చేయలేదు. ఎందుకంటే దీన్ని మనం లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ జనరల్ ఎన్నికల్లో మీరు చూద్దరు కానీ అసలు కేసీఆర్కి అడ్రస్ ఉండదు అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం. ఎన్ని వేల మందితో జాయిన్ అవుతున్నారు? ఎక్కడ జాయిన్ అయ్యే అవకాశం సందర్భం ఏమన్నా? నీకు ఒక మాట చెప్తాను. నేను ప్రజల మనిషిని. నేను 6 సార్లు గెలిచాను. ఎన్ని లక్షల మంది ఓట్లు వేసింటే గెలిచింటా? ఎన్నిసార్లు గెలవాలి? 40,000 మెజార్టీతో కూడా గెలిచాను. 3 కాన్స్టిట్యూన్సీలు అనుకుంటా. లే ఆలేరు అండ్ తుంగతుర్తి. ఏదేమైనా ఆలేరులో 5 సార్లు గెలిచాను. కాబట్టి లక్షలాది మంది ఏ రాష్ట్ర, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో నేనంటే ఎగబడి పరిగెత్తుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. కాబట్టి నేను ఇవాళ రేపు చేరటం అనేటువంటిది జనరల్గా సాంప్రదాయబద్ధంగా మనం చేరాలి కాబట్టి మనం చేరుతున్నాం. ఒక కమిట్మెంట్తో చేరుతున్నాం. ఎంతమంది కాదు అనేటువంటి రేపటి నుంచి యాక్టివిటీస్ అనేటువంటి మనం ముందుకు తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు కర్తవ్యం. నరసింహ గారు మరి తన వాణి ఎలాగ వినిపిస్తారా? పార్టీలో అలాగనే ఉంటారా? నేను ఎప్పుడు ఒక తిరిగినే ఉంటుంది. నా లోపల ఏం చేంజ్ ఉండదు. నేను ఎందుకంటే నా కోసం బతకను. నేను నలుగురు కోసం బతికే మనిషిని, బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల కోసం బతికేదే నా జీవితం. కాబట్టి నేను మారాల్సిన అవసరం లేదు. నా కోసం నేనుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు మాట్లాడినా జనం కోసమే మాట్లాడతా, జనం కోసమే బతుకుతా, జనం కోసమే సస్తా. అది నా జీవితం. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆంధ్రాలో 4 వారిని బీజేపీకి చెప్పించినట్టే మరి నరసింహలు కూడా బీజేపీలోకి పంపిస్తున్నారేమో అన్నట్టు టాకిన మాట. ఇది నిజమేనా? అది నువ్వు అడుగుతున్నావే తప్ప లేదు నువ్వు అడిగేది ఎవరు కూడా. నాకు ఆయనకు పడదా, నాకు అన్యాయం చేసిండనే నేను బాధపడుతున్న సందర్భంలో అట్లాంటిది ఏమో నా విషయం అట్లా ఉండదు. ఎందుకంటే నేను ఎక్కడ, చంద్రబాబు కూడా తెలుసు నేను ఎక్కడ ఉంటే అట్లనే ఉంటాను. అన్నీ కలిసి వస్తే ఈ పార్టీ గవర్నర్ అయి ఉండాలి. మరి రాబోయే రోజులలో అది మన అదృష్టం లేదు కదా తమ్ముడు. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆలోచించి బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ పోటీ చేసే అవకాశాలు ఏమన్నా? ఖచ్చితంగా పోటీలో ఉంటారు. టైం పార్టీ విల్ డిసైడ్. పార్టీ ఇది నిర్ణయం చేస్తారు. దానికి పార్టీ కట్టుబడి ఉంటారు. పని చేద్దాం. జాతీయ స్థాయిలో ఉంటారు, రాష్ట్ర స్థాయిలో, ఏ స్థాయిలోనైనా సరే పార్టీ ఏం చెప్తే ఆ విధంగా పనిచేద్దాం. మరి ఇప్పుడు రాబోయే పార్టీలో అయినా దళితులకు పెద్దపీట వేపిస్తారా? ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి. నేను ఉన్నానంటేనే పెద్దపీట ఉండాల్సిందే అన్నారా. కాబట్టి తప్పకుండా బీజేపీ పార్టీ బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా నాకున్నది. అగ్రవర్ణాల పార్టీ అని కూడా బయట
చలామణిలో ఉంది బీజేపీ పార్టీ. అవును, ఒక మతతత్వ పార్టీ అన్నట్టు కూడా ఇప్పుడు కూడా అంటూనే ఉంటారు. మరి ఇలాంటి మచ్చ మరి మీ ఎలాగా? ఇప్పుడు ఎప్పుడు పార్టీ అనేది ఒక్కటే పద్ధతిలో ఉండాల్సిన అవసరం లేదు. మారింది కాబట్టి నేను మారి అందులోకి వెళ్ళాను. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా చాలా మార్పు వచ్చింది. ఉదాహరణకి ఇవాళ రాష్ట్రపతి దళితుడు. ఓకే. ఏమండి, రాష్ట్రపతి అనేవాడు దళితుడిని చేశారు. దాని అర్థం ఏంటంటే ఇది బలహీన వర్గాల పార్టీ అనేటువంటిది క్లియర్గా చెప్పగానే చెప్తున్నారు కదా వాళ్ళు. ఆ పరిస్థితులలో ఇవాళ ఆ ఆలోచన ఉండాల్సినటువంటి అవసరం లేదనేది నాకున్న అభిప్రాయం. మీ అభిమానులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాతో 40 సంవత్సరాలుగా నాతో ఉన్నటువంటి మా అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, చాలామంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు కావచ్చు, అందరూ కూడా కేసీఆర్ దుర్మార్గాన్ని ఎండగట్టాలి, బీజేపీ పార్టీని ఆదరించాలి, హక్కున చేర్చుకోవాలి. ఒక కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే కొత్త కొత్త పాలసీలు వస్తాయి. అది పేదవాళ్ళకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సుదీర్ఘ రాజకీయ విశ్లేషణ, మరి మీరు చేసినటువంటి పోరాటాన్ని కేసీఆర్ గారిని ఖచ్చితంగా కూడా గజ్జెదింకల సంకల్పంతో ఉన్నారు. మరి మీ యొక్క పోరాటం ముందుకు కొనసాగాలని, మీ అభిమానులు అలాగే మిమ్మల్ని ఆదరించాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్. ఇదండి మరి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి సీఎంను నేను ఎప్పుడు చూడలేదు. ఎంతోమందితో పనిచేశాను, ప్రతిపక్షంలో కూడా ఉన్నాను. 50,000 మందిని తొలగించడం అనేది రాజకీయ పోకడ. ఆ పోకడను ఖచ్చితంగా దించడానికి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నాను. ఖచ్చితంగా నా వాడిని వినిపిస్తాను. దళితుని సీఎం చేస్తాను అన్న మాట నుంచి దళితుని కనీసం మంత్రికి కూడా దూరం చేసినటువంటి వ్యక్తి మాటలు నమ్మొద్దు. రాబోయే రోజులలో ఖచ్చితంగా బీజేపీ వస్తుందని మోత్తుపల్లి నరసింహ గారు మనకు తెలియజేశారు. చూస్తున్నాండి మరొక రాజకీయ నాయకుడితో మరొక విశ్లేషణ. విత్ లక్ష్యం సమాజత్వం. కెమెరామెన్ నవీన్తో మీ స్టూడియో.